యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. దేవాదేవుడు అన్నాడు, నీలాంజనములతో నిన్ను కడతానని. ప్రయాసపడి ఆదరణ లేకుండా ఉన్నదనా, గాలి వాన చేత కొట్టబడిందనా, మరి నిన్ను నీలాంజనములతో నేను కడతానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పిల్లారా, ఈరోజు ఏ ప్రయాస నీ జీవితంలో ఉంది? ఎటువంటి గాలులు, ఎటువంటి పెను తుఫానులు నీ జీవితంలో ఉన్నాయి? అనేక పోరాటాలు, అనేక సమస్యలు, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, వ్యాధులు ఒకవైపు, రోగాలు ఒకవైపు. నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతికేంటి, అసలు ఏంటి ఈ పరిస్థితులు అని బాధపడుతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నిన్ను నీలాంజనములతో నేను కడతా. ఇప్పుడు వరకు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుతున్నావేమో, కానీ నేను నిన్ను నీలాంజనములలో కడతా అని ప్రభు అన్నాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.